హాయ్ హలో. ప్రస్తుతం మనం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాము. మీ అందరికీ ఇప్పటికే తెలుసు, ఇక్కడ తెలంగాణ రక్షణ సేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరిగినప్పుడే తెలంగాణ కళ సాకారం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఈరోజు సామాజిక న్యాయ తెలంగాణ అని చెప్పేసి ఒక సంకల్ప సభను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే కల్వకుంట్ల కవిత కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు. మరి కాసేపట్లో ఆమె మాట్లాడబోతున్నారు. అయితే ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ అభిమానులు అంతా ఇక్కడ ఉన్నారు. వాళ్లతోనూ ఇటు పార్టీకి చెందినటువంటి నాయకులతోనూ మాట్లాడి వాళ్ళ సంకల్ప సభకు సంబంధించినటువంటి లక్ష్యం ఏంటి, వాళ్ళ రానున్నటువంటి రోజుల్లో ఆ పార్టీ కార్యాచరణ ఏంటి, మరిన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిలుక ప్రవీణ్ గారు చెప్పండి, సామాజిక తెలంగాణ అంటే ఏంటి టీఆర్ఎస్ ఉద్దేశంలో? సామాజిక తెలంగాణ అంటే మీడియా మిత్రులుగా మీ అందరికీ తెలిసిందే, రాజకీయాల్లో ఇది ఒక జడ పదార్థం లాగా ఉన్నది. భారతదేశం అనగానే మనకు బహుజన కులాలు, బహుజన ప్రజలు అత్యధికంగా కనిపిస్తారు. కానీ రాజకీయం మాత్రం కొందరి చేతుల్లో బందీగా ఉన్నది. అయితే ఇప్పుడు తెలంగాణలో సరికొత్త రాజకీయాలు కల్వకుంట్ల కవిత గారి నేతృత్వంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అంటే మీరు అడిగిన దానికి ఒకే ఒక్క సమాధానం. ఇక్కడ బీసీలు 50% మంది ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా తాను చేయించిన సర్వేలో ఇక్కడ బీసీలు 56% ఉన్నట్టుగా చెప్పింది. కాబట్టి అసెంబ్లీలో ప్రస్తుతం 119 స్థానాలు ఉన్నాయి. 119 స్థానాలకు 56% బీసీలు అంటే 60 టికెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత గారు అడగదలుచుకున్నారు. అడగడమే కాకుండా ఇప్పటికే మేము 43 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించినాం. కల్వకుంట్ల కవిత గారు 43 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులో అత్యధికంగా 22 స్థానాలను బీసీలకు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టే టీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయాన్ని ఎంత అద్భుతంగా, ఎంత చక్కగా కల్వకుంట్ల కవిత గారు విస్తరిస్తున్నారనేది మీకు అర్థమవుతుంది. అయితే తెలంగాణకి సామాజిక న్యాయం తీసుకొచ్చే దిశగా టీఆర్ఎస్ పార్టీ మున్ముందు ఎలాంటి కార్యాచరణ చేయబోతోంది? ఇప్పుడే చెప్పినామమ్మ, మీరు అడిగిన ప్రశ్నకు మేము ఆచరణలో పెట్టి దాన్ని చూపించి రుజువు చేస్తాం. ఇన్నాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వీళ్ళు నోటి మాటలతోటి సామాజిక తెలంగాణ అంటున్నాం. మేము చేతల్లో చూపించి నిరూపిస్తున్నాం. కేవలం బీసీలకు న్యాయం చేసే దిశగానే టీఆర్ఎస్ పనిచేస్తుందా, లేకపోతే ఉన్న సకల వర్గాలకు సంబంధించిన సంక్షేమం గురించి మాట్లాడతారా? బీసీలకు మాత్రమే కాదు, సామాజిక న్యాయం అంటే అత్యధికంగా ఉన్న ప్రజలకు అందరికీ ఎవరి వాటా వారికి అన్నట్లుగా తీసుకునే కార్యక్రమం ఇది. బీసీలను ఎందుకు అంటున్నామంటే ఈ దేశంలో సగం జనాభా బీసీలే ఉన్నారు కాబట్టి వాళ్ళ జనాభాకి ఇప్పటి వరకు రావాల్సిన వాటా అందలేదు. కాబట్టి బీసీలు ఈ దేశానికి పెద్దన్నలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాటాను సాధించే కార్యక్రమంలో భాగంగా ముందుగా బీసీల వాటాను సాధించాలనే నినాదంతో సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినాం. అయితే కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మున్ముందు మీరు అధికారంలోకి వస్తారనే హోప్ మీలో కనిపిస్తున్న ప్రజల్లో, మీరు వెళ్తున్నటువంటి ప్రజల్లో ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి? ఖచ్చితంగా రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మేము ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నామని చెప్పదలుచుకున్నా. మా పార్టీ ఏర్పాటు చేసి సరిగ్గా 100 రోజులు దాటింది. రానున్న రోజుల్లో ఈ అత్యధిక ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు, ఎస్సీ బీసీ ఎస్టీల ప్రజలు, అదేవిధంగా ఓసీలలో ఉన్న పేదలైన ప్రజలు, వీళ్ళందరికీ సమాన అవకాశాలు ఇస్తామని మేము ఏదైతే బాట ఇస్తున్నామో ఆ బాటే మమ్మల్ని అధికారంలోకి తీసుకురాబోతుంది అనేది విశ్వాసంతో ఉన్నాం. ఈ 100 రోజుల్లో మీరు సామాజిక పోరాట నేపథ్యంలో చాలా చోట్ల కనపడి మీ వాయిస్ని వినిపించిండ్రు. డైరెక్ట్గా కవిత గారే వచ్చిర్రు కదా, ఇంకా మిగతా రోజుల్లో కూడా మీరు ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తారా? మీరు ఒక ప్రతిపక్ష హోదాని ఇక్కడ మీరు పదిలం చేసుకునే అవకాశం ఉందా ఈ 3 ఏళ్ల పాటు? స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నామమ్మా, మేమే అధికారంలోకి రాబోతున్నాం. ఇంకొక మాట, మీరు ఒక మాట అన్నారు, ముందు ఏ కార్యక్రమాలు చేయబోతున్నారని. మీకు చెప్తే ఆశ్చర్యపడతారు, కానీ రాబోయే ఏడాదికి సంబంధించి కూడా ఇప్పటికే మేము రూట్ మ్యాప్ వేసుకొని ఏ కార్యక్రమం ఎప్పుడు చేయాలి,
ఏ వర్గంతో ఎప్పుడు పోరాటం చేయాలి, ఏ వర్గానికి ఎప్పుడు పోరాటం చేసి వాళ్ళ సమస్య పరిష్కారం దిశగా వెళ్ళాలనేది ఒక సంవత్సరం పాటు రానున్న సంవత్సరానికి ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నాం పార్టీ తరపున. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.